హలో ఎవ్రీవన్. ఈరోజు చూడండి ఏం టాపిక్ చెప్తున్నాను ఒకసారి. ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ యాజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. అంటే నాకు ఇక్కడికి వచ్చేసరికి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ లో ఇస్తారు, నేను దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లోకి ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చింది చూడండి. ఫస్ట్ వన్ 10/7. 10/7 అనేది ఏంటి ఇక్కడ ఇచ్చారు, నాకు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ని కన్వర్టింగ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇది నాకు ఏంటి అంటే ఈ 10/7 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అన్నమాట. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ లో ఒకటి డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఏంటి అంటే ఎప్పుడు కూడా మనకి ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ అనేది ఉంటుంది. పైన ఉన్న వాల్యూ ఎప్పుడు కూడా న్యూమరేటర్ అవుతుంది, ఏదైతే కిందన వాల్యూ ఉంటుందో అది డినామినేటర్ అవుతుంది. న్యూమరేటర్ ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి 10/7 ఉంది కదా. 10/7 లో 10 అనేది న్యూమరేటర్, 10 అనేది న్యూమరేటర్, 7 అనేది డినామినేటర్. సో దీనికి ఇలా చూస్తే ఎప్పుడు కూడా న్యూమరేటర్ అనేది గ్రేటర్ దెన్ ఉండాలి, డినామినేటర్ అనేది లెస్ దెన్ ఉండాలి. అంటే గ్రేటర్ దెన్ అంటే పెద్దది ఉండాలి వాల్యూ అనేది, ఇక్కడ ఏమో దాని కిందన డినామినేటర్ ఏమో లెస్ దెన్ ఉండాలి, అంటే తక్కువ ఉండాలి అనమాట. సో సరిపోయింది కదా, గ్రేటర్ దెన్ ఉంది 10, లెస్ దెన్ ఏమో 7 ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు కదా 10/7, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లోకి రాయమన్నారు కదా. ఈ 10/7 ని నేను ఏం చేయాలంటే ఇప్పుడు డివిజన్ చేయాలి, డివిజన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. చూడండి ఇక్కడ డివిజన్ ఆపరేషన్ అంటే మనం డివిజన్ ఆపరేషన్స్ ఎప్పుడు కూడా ఈ కింద ఉన్న వాల్యూని 7/√10 అంతే కదా, ఇలానే కదా చేస్తాం. 7/√10 అంటే ఇది 10 కి దగ్గరలో నెంబర్ ఏంటి 7 టేబుల్లో చెక్ చేసుకోవాలి. సో 7 1s 7 సరిపోయిందా. అంటే ఇంకా నాకు ఇక్కడ ఏం చేయాలి, మిగతా వాల్యూస్ ని మనం మైనస్ చేయాలి. సో 10 లో 7 తీస్తే 3, నాకు ఎంత వచ్చింది అంటే 3 వచ్చింది. దీన్ని నేను ఏం చేయాలి ఇప్పుడు అంటే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మనకి 7 ఉంది, 1 ఉంది, 3 ఉంది. దీన్ని మాత్రమే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. దీంట్లో మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఇక్కడ ఏదైతే లాస్ట్ ఉంటుందో 3 అనేది మనకి ఏదైతే రిజల్ట్ లో లాస్ట్ మిగిలిపోతుందో నెంబరు అది రిమైండర్ అన్నమాట. సో రిమైండర్, అందుకే రిమైండర్ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏదైతే 1 ఇది ఉంటుందో ఇది వచ్చేసరికి ఏంటి అంటే క్వోషియంట్ మనకి ఏదైతే మనం చేసినప్పుడు వచ్చిందో అది క్వోషియంట్. ఇది వచ్చేసరికి డివిజర్. సో డివిజర్ ఇలా రాసుకుంటాం. దీన్ని మనం చూసుకొని ఇక్కడ మనం ఫస్ట్ వేయాల్సింది ఏంటి అంటే 10/7 కి నేను ఇప్పుడు ఆన్సర్ వేయాలి. అంటే నాకు ఇక్కడ క్వోషియంట్ ఫస్ట్ వేసుకోవాలన్నమాట. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో ఎప్పుడు కూడా క్వోషియంట్ 1 ఇలా వేసుకొని ఇప్పుడు సేమ్ న్యూమరేటర్ డినామినేటర్ లాగా వేసుకోవాలి. సో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ లాగా అంటే రిమైండర్ 3 ఉండాలి, బై డివిజర్ అనేది 7 ఉండాలి. సో ఇలా వేసుకుంటాం. అంటే మనం 10/7 చేస్తే నాకు క్వోషియంట్, రిమైండర్, డివిజర్ వచ్చింది కదా. ఆ 3 స్టెప్స్ ని ఇలా వేసుకోవాలన్నమాట. చూడండి 1 అనేది క్వోషియంట్, 3 అనేది రిమైండర్, 7 అనేది డివిజర్. అంటే 1 3/7 అనేది వేసుకుంటాం. సేమ్ అలానే 13/11 కి కూడా చెయ్యాలి. సో 13/11 కి కూడా ఫస్ట్ ఇదేంటి 13 అనేది న్యూమరేటరు, 11 అనేది డినామినేటర్. సో దీనికి చూసుకున్నట్టయితే 13 అనేది గ్రేటర్ దెన్ ఉంది, 11 అనేది లెస్ దెన్ ఉంది. దీనికి డివిజన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఎప్పుడు కూడా డివిజన్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అవ్వాలి అంటే సేమ్ అంటే 13 11 కదా. సో దీనికి మనం ఏం చేస్తాం, సేమ్ 11 13ని, సో 11√13 డివిజన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. 11 1s 11 అంటే ఇంకా నాకు ఎంత మైనస్ అయిపోయింది, 13 లో నుంచి 11 తీస్తే 2. అంటే ఈ పార్ట్ వచ్చేసరికి రిమైండరు, ఇది క్వోషియంట్, ఇదేమో డివిజర్. సో డివిజర్. ఇప్పుడు దీన్ని నేను ఏం చేశాను, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. వచ్చిన దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఫస్ట్ ఏం చెప్పాను, క్వోషియంట్ అనేది ఫస్ట్ రాసుకుంటాం. సో 1, నెక్స్ట్ రిమైండర్ 2 రాస్తారు. నెక్స్ట్ డివిజర్ మీకు ఏదైతే ఉందో 1 2/11. సో డివిజర్ అనేది రాసుకుంటాం. ఇలా మనం క్వోషియంట్, రిమైండర్ అనేది పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి 23/15. 23/15 కూడా అంతే సేమ్. దీనికి కూడా మనం ఏంటి అంటే 15ని 23ని ఇప్పుడు డివిజన్ ఆపరేషన్ చేస్తాం.
15√23. సో దీనికి మనం చూసుకున్నట్టయితే 15 టేబుల్లో చూసుకోవాలి. 15 1 జా 15, 15 2 జా 30. సో సరిపోదు, అందుకే 15 1 జా 15. సో అలా చూసుకుంటే నాకు రిమైండర్ అనేది ఎంత మిగిలిపోతుంది, ఇంకా 23లో నుంచి 15 తీసేస్తే నాకు ఇక్కడ 8. సో 8 మిగిలిపోతుంది. దీన్ని మళ్ళీ నేను ఏం చేయాలి అంటే వచ్చిన దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా కన్వర్ట్ చేస్తాను అంటే ఇది వచ్చేసరికి ఏమని చెప్పాను, క్వోషియంట్, ఇది వచ్చేసరికి రిమైండర్, ఇది వచ్చేసరికి డివిజర్. సో దీన్ని ఇప్పుడు మనం రాయాలి. సేమ్ మనకి ఏంటి మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో కావాలంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కావాలంటే సేమ్. క్వోషియంట్ అంటే నాకు ఎంత ఉంది ఇక్కడ 1 ఈక్వల్స్ నాకు రిజల్టే కదా 1. నెక్స్ట్ రిమైండర్ అంటే 8, అలాగే డివిజర్ అంటే 15. అంటే నాకు 8/15. సో ఇలా అనేది నాకు రిజల్ట్ వస్తుంది. దీన్ని మనం ఇలా రాసుకున్నాం అంటే మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేస్తే నాకు 8/15 అనేది వచ్చింది. నెక్స్ట్ 18/5. 18/5 కూడా కానీ మనం ఏం చేయాలంటే డివిజన్ పర్ఫామ్ చేయాలి. డివిజన్ పర్ఫామ్ చేస్తే ఎలా వస్తుంది, 5√18. 5√18 అంటే 5 టేబుల్లో 18 వస్తుందా లేదో చెక్ చేసుకోవాలి. నాకు 5 టేబుల్లో 18 రాదు. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే 5 3 జా 15 దగ్గరలో నెంబర్ అయితే వస్తుంది కదా. సో 5 3 జా 15. సో 15 రాసుకుంటున్నాను. 18లో నుంచి 15 తీసేస్తే నాకు మైనస్ చేస్తే ఎంత వస్తుందంటే 0.3. అంటే ఓన్లీ 3 మాత్రమే రిమైండర్ ఉండిపోతుంది. చూడండి, సో ఇదేంటి అంటే రిమైండర్. 0.3 అనేది ఏంటి, రిమైండర్. ఇక్కడ ఉన్న 3 ఏమో క్వోషియంట్, ఇక్కడేమో 5 డివిజర్. సో మనకి వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే రిమైండర్. రిమైండర్ చూడండి ఎంత ఉంది ఇక్కడ 3. సో అందుకే 3 వేస్తున్నాను. నెక్స్ట్ క్వోషియంట్ కావాలి. సో క్వోషియంట్ ఎక్కడ ఉంది, 3 ఉంది కదా క్వోషియంట్. సో 3 వేసుకున్నాను, 3. అలానే నాకు ఇంకా డివిజర్ ఎంత ఉంది 5. సో దాన్ని మనం 3/5గా వేసుకోవాలి. అంటే రిమైండర్ని సపరేట్గా వేసుకుంటాము, క్వోషియంట్ బై డివిజర్ అనేది వేసుకోవాలి. క్వోషియంట్లో ఎంత అయితే వాల్యూ వస్తుందో దాన్ని, అంటే 3/5 అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 45/14. 45/14లో కూడా దీన్ని కూడా మనం ఏం చేయాలి అంటే ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు కదా న్యూమరేటర్ డినామినేటర్, దీన్ని కూడా నేను ఏం చేయాలంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేయాలి. అంటే ఫస్ట్ నేను పర్ఫామ్ చేయాల్సింది డివిజన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అంటే 14√45 చూసుకుంటే ఇక్కడ నాకు 14 3s వచ్చేసరికి ఏంటి అంటే 42 వస్తుంది అనమాట దగ్గరలో. సో 45లో నుంచి 42 తీస్తే నాకు మైనస్ చేస్తే రిమైనింగ్ 5లో 2 తీస్తే 3 అంటే 0.3. 0.3 ఏమో నాకు రిమైండర్ వచ్చింది. ఇక్కడేమో ఈ 3 ఏమో క్వోషియంట్ వచ్చింది, ఇదేమో డివిజర్ వచ్చింది. సో దీన్ని నేను మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లోకి ఎలా రాసుకోవాలి, సేమ్ చెప్పాను. రిమైండర్ ఫస్ట్ సపరేట్ గా రాసుకుంటాం. సో 3 రాసుకుంటారు. నెక్స్ట్ క్వోషియంట్ బై డివిజర్ రాయాలి. క్వోషియంట్ నాకు ఎంత ఉంది 3 బై డివిజర్ ఎంత ఉంది 14. సో 3/14 అనేది నాకు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో వచ్చింది. అంటే మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ని న్యూమరేటర్ డినామినేటర్ ఇస్తే దాన్ని నేను ఏం చేయాలంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాల్సింది డివిజన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి దాన్ని నేను సపరేట్ గా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లా రాసుకుంటే మనకి రిజల్ట్ అనేది ఇలా 3/14 అలా ఏదైతే మీరు ప్రాబ్లమేటిక్ ఏమి ఇచ్చినా సరే ఇందులో ఈ మోడల్లోనే చేస్తాము. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఎక్కువగా ఇది ఏంటి అంటే ఐసిఎస్సి సిలబస్ 4th క్లాస్ లో ఉంటుంది. ఇది బాగా యూజ్ అవుతుంది వాళ్ళకైతే. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.